వైజాగ్ టు లడాక్ ట్రిప్ డే 1. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ట్రిప్ 0 చేసేసి స్టార్ట్ అయ్యాం. చూద్దాం రిటర్న్ వచ్చేసరికి ఎంత వస్తుందో ఇది. దారిలో అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయ్యాం. ఈ లడాక్ ట్రిప్‌నయితే 30 డేస్‌లో ప్లాన్ చేశాం గానీ, ఈ 30 డేస్‌లో కంప్లీట్ అవుతుందా? లేక అంతకంటే ఇంకా ఎక్కువ రోజులు అవుతుందా తెలీదు. చూద్దాం. ఈ ట్రిప్‌ని బడ్జెట్‌లో కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే ఈ ట్రిప్‌లో మాక్సిమం స్టేస్‌కి, ఫుడ్‌కి మనీ ఎక్కువ స్పెండ్ చేయాలనుకోవడం లేదు. అందుకే ఇంటి దగ్గర నుంచి ఇన్‌స్టాంట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొనెళ్తున్నాం. స్టేకి మాత్రం ఎక్కడ స్పెండ్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే ఒకవేళ స్టేకి పర్ డే రూ. 1000 యావరేజ్‌గా అనుకున్నా కూడా 30 డేస్‌కి 30,000 అవుతుంది. అండ్ ఫుడ్ గురించొస్తే బయట ఫుడ్ అయితే హైజీనిక్‌గా ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే మనీ ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే ఇంట్లో ఫుడ్ తిందామని ఫిక్స్ అయిపోయాం. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సీఎన్‌జీ బంక్ ఇది. ఇక్కడి నుంచి మొదలింకా మొత్తం సీఎన్‌జీ‌లకి ఆగుతూనే ఉండాలి. మొత్తం చాలా టైం పడతది. ప్రతిసారి ఆగాలి గానీ, కానీ మనీ అయితే సేవ్ అవుతది దీనివల్ల. అరకు ఘాట్ పైన ఉన్నాం ప్రెజెంట్ అయితే. నేను వైజాగ్ నుంచి లదాఖ్‌కి హైదరాబాద్ నుంచి వెళ్ళట్లేదు. రాయ్‌పూర్ మీద వెళ్తున్నా. రాయ్‌పూర్ మీద వెళ్తే 400 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ తగ్గుతుంది. అందుకనే ఈ రూట్ చూస్ చేసుకున్నా. అండ్ మోర్ ఓవర్ టైం కూడా చాలా తగ్గుతుంది ఇటెళ్తే. అండ్ ఈ ట్రిప్ బడ్జెట్‌లో చేయడం కోసం చాలా వరకు ముందే ప్లాన్ చేసుకున్నాం. ఈ ట్రిప్ ప్లాన్ 1 మంత్ నుంచే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా కూడా ముందు రోజు వరకు కూడా సర్దుతూనే ఉన్నాం. 1 వీక్ నుంచి సర్దుతూనే ఉన్నా కూడా సరిపోతలేదు. టైం అయితే అస్సలు సరిపోలేదు. నేనైతే లాస్ట్ ఒక 36 అవర్స్ నుంచి ప్రాపర్‌గా స్లీప్ లేదు. సరిగ్గా ఉండట్లేదు నిద్ర. సో, స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం దారిలో ఎలాగన్నా పాసిబిలిటీ అవుతుందేమో. ప్రెజెంట్ అయితే అన్నీ క్యారీ చేస్తున్నా. చాలా వరకు మనీ తగ్గించుకోవడం కోసం. ఆ టెంటు, స్లీపింగ్ బ్యాగ్స్ ఇలా రిక్వైర్డ్ థింగ్స్ అన్నీ క్యారీ చేస్తున్నా. అయన్నీ మీకు చూపిస్తాను. తర్వాత యూజ్ చేసేటప్పుడు అన్నీ చూపిస్తాను. వాటి కాస్ట్ కూడా చెప్తాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను వాటికి సంబంధించినవి. మాక్సిమం ఈ ట్రిప్‌లో మీరెక్కడ మేము రూమ్ తీసుకోవడం చూడకపోవచ్చు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయాం బ్లైండ్‌గా. ఒకవేళ తీసుకున్నా కూడా 1 ఆర్ 2 డేస్ తీసుకుంటామేమో రెస్ట్ తీసుకోవడం కోసం. లేదంటే ఏదైనా కొలాబరేషన్స్ వస్తే కొలాబరేషన్స్‌లో తీసుకుంటాం. అంతేగాని లేదంటే టెంట్ గానీ, కార్‌లోనే పడుకోవడానికి చూస్తాం మాక్సిమం వరకు. ఎందుకంటే కార్‌లో పడుకుంటే సగం తగ్గిపోతది. కారు కోసం చాలా ఖర్చయిపోయింది. కొత్త టైర్‌లు చేంజ్ చేపిచ్చాను. దానికోసం ఇంకా కొన్ని థింగ్స్ కొన్నాను. ఇన్‌ఫ్లేటర్ అని చెప్పి, పంచర్ కిట్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. అయన్నీ చూపిస్తాను మీకు తర్వాత. ఇవన్నీ దీనికి ఖర్చు పెట్టడం వల్ల సో, కార్‌లోనే ఎక్కువ పడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. దానివల్లే మనకు మాక్సిమం మనీ తగ్గిపోతుంది రూమ్ రెంట్‌కి పెట్టకుండానే. కొంతమందిని అడిగితే చెప్పారు టెంట్ ఏసుకోవడానికి పాసిబుల్ అవ్వదు, కుదరదు, కష్టమవుతది. అన్ని ప్లేసెస్‌లో వేసుకోవడానికి కుదరదు. పెట్రోల్ బంక్స్‌లో కూడా కొన్ని పెట్రోల్ బంక్స్‌లో పనుకోనివ్వరు నైట్ టైము అని చెప్పారు కొంతమంది. సో, చూద్దాం ఎంత వరకు పాసిబుల్ అవుతదో అంతవరకు వెళ్దాం. ఎంత కాస్ట్ కటింగ్ చేయగలుగుతామో అంత కాస్ట్ కటింగ్ చేద్దాం. ట్రిప్ ఇంకొక 2 రోజులు ఇంకో ప్లేసెస్ చూడడానికి పాసిబుల్ అవుతది. అందుకని వీలైనంత వరకు ట్రై చేద్దాం. అరకు నేను 8 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడు చాలా అనిపించింది నాకు. ఇప్పుడు కూడా చాలా బావుంది. యాక్చువల్‌గా ఈ అరకుకి సెపరేట్‌గా ఇంకోసారి ప్లాన్ చేసుకోవాలి. లదాఖ్ అయిపోయిన తర్వాత ఈ సీరీసు మళ్ళీ సెపరేట్‌గా ఒకసారి ప్లాన్ చేస్తాను అరకు. మొత్తం ఒకసారి చూడాలి క్లియర్‌గా. బావుంటది అరకు గూడా. సో, ఇప్పుడు అరకులో పెట్టుకున్నామంటే ఇంకా లేట్ అయిపోతది మనకు. సో, అందుకని చెప్పి అరకు మరీ టెంప్టింగ్ ఉన్నా గూడా ఫస్ట్ లదాఖ్ కంప్లీట్ చేసుకుందాం. లదాఖ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అరక్కొద్దాం. ఇక్కడ గూడా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అలా చూస్తూ ఉండంగానే ఒడిస్సా వచ్చేసింది. ఒడిస్సా ఎంటర్ అవ్వగానే వెదర్ మారిపోయింది. ఒడిస్సా స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం వెదర్ బానే ఉంది. నాకైతే పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదు. మన పక్కన కొంచెం ఎండగా ఉండింది గానీ, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత పెద్దగా ఏమి అనిపించలేదు నాకు. ఎండ ఎక్కువగా ఉన్నట్లు అని. యాక్చువల్‌గా ఇది నేను జూన్ 20థ్ స్టార్ట్ అయ్యాను ఇక్కడికి. నేను వెళ్ళింది కొంచెం ముందే, కానీ కొంచెం టైం పట్టింది వీడియో చేయడానికి. ఇక్కడికైతే రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఇప్పటి వరకు పెద్దగా ప్రాబ్లమ్ అనిపియలేదు. అరకు దాటిన తర్వాత కొద్దిగా ఒడిస్సా రూట్‌లో మధ్యలో కొంచెం మధ్యలో కొద్దిగా సింగిల్ రోడ్లు అట్లా ఉంది గానీ, మాక్సిమం డబుల్ రోడ్ ఉంది. ప్రాబ్లమ్ అస్సలు ఎక్కడా అనిపించలేదు. అండ్ వెదర్ కూడా కొంచెం కంఫర్టబుల్‌గానే ఉంది. నేనలా చెప్తున్నానో లేదో బాగా ఎండుందని జెప్పి వెంటనే వర్షం పడింది. అది గూడా ఎక్కువ సేపేం లేదు. జస్ట్ కాసేపు పడింది. కాసేపటి తర్వాత మళ్ళా ఆగిపోయింది. కాసేపటికైతే కొంచెం బానే ఉండింది వెదర్ గూడా. వర్షం పడితే కొంచెం లుక్ గూడా మారిపోద్ది గదా చూడ్డానికి అందుకు. అలా కొంచెం ముందుకు రాగానే ఒక సీఎన్‌జీ స్టాప్ మళ్ళీ బ్యాక్ టు రాయ్‌పూర్ 130 కిలోమీటర్స్ ఉండింది. ఇంకొంచెం ముందుకెళ్ళంగానే కొద్దిగా రోడ్డు బాలేదు.
ఆ రోడ్ బాలేదు ఇన్ సెన్స్ కొంచెం మెటల్ రోడ్ ఉండింది. మళ్ళీ ఇట్లా సింగిల్ వే ఉంది. ఈ రోడ్ అంతా బానే ఉంది. దీని తర్వాత మళ్ళీ కొంచెం విలేజెస్‌లోంచి రోడ్ ఉంది. అదొక్కటే కొద్దిగా ఒక 1 అవర్ అలా టైం పట్టింటది. ఆ 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫారెస్ట్‌లో నుంచి ఉండింది రోడ్డు. ఇది కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది. చూడ్డానికి అదొక మంచి లొకేషన్ లాగా అనిపించింది. బైకర్స్ కూడా ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితది. ఇన్ కేస్ ఈ రూట్ చూస్ చేసుకున్నారంటే. ఎందుకు చూస్ చేసుకోలేదో మరి నాకు తెలీదు. ఇలా నాకొక 4, 5 కిలోమీటర్స్ ఉండింది మెటల్ రోడ్డు. అది అసలు రోడ్డే చూపించట్లేదు యాక్చువల్‌గా దాంట్లో. కానీ అక్కడ లోకల్స్‌ని అడిగితే చెప్పారు. స్ట్రెయిట్ ఎళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. రోడ్ ఏమి డెడ్ ఎండ్ ఏం లేదు. ఎళ్ళొచ్చు అని చెప్పి. ఒక 2 కిలోమీటర్స్ ఎళ్ళిన తర్వాత మాకు బస్సు కూడా ఒకటి ఎదురు పడింది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. రోడ్ అయితే కొంచెం అంత నీట్‌గా అయితే లేదు. అంతా రాళ్ళ రాళ్ళ రోడ్ ఉంది. కొంచెం అదొకటి చూసుకోవాలి. అలా ఈవినింగ్ మంచిగా సన్‌సెట్ కనిపించింది ఈ రోడ్‌లో. ఒక అడవి లాంటి ప్లేస్‌లో. దాని తర్వాత అలా కంటిన్యూగా దాదాపు ఒక 600 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసిన తర్వాత ఇలాంటి రోడ్‌లో లాస్ట్‌కొచ్చిన తర్వాత రాజనందన్ గావ్ అని వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడే పడుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. అక్కడికెళ్ళిన తర్వాత ఒక పెట్రోల్ బంక్‌లో సీఎన్‌జీ స్టాప్ చూసుకొని, సీఎన్‌జీ పట్టించుకొని వాళ్ళనే అడిగాను. నైట్ ఇక్కడ పడుకోవచ్చా అని చెప్పి. వాళ్ళు అయితే ఏం ప్రాబ్లమ్ లేదు పడుకోవచ్చు అని చెప్పారు. సో, ఇక్కడే నైట్ పడుకునేసి రేపు ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోతాను. ఈరోజైతే కొంచెం తొందరగానే ఆగిపోయినా. 2 రోజుల నుంచి సరిగ్గా స్లీప్ లేదు. అందుకని పడుకోవాల్సొచ్చింది. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.